సో ఎందుకు ఈ మాట సాఫ్ట్‌వేర్ అయ్యి ఉండొచ్చు, ఒక ఉద్యోగం విలువేంటి? చాలా మంది వాళ్ళు అంటే ఇప్పుడు రిస్క్ ఎప్పుడు తీసుకోవాలి? ఓకే. నాన్ ఐటీ నుంచి ఐటీకి రావడానికి రిస్క్ రిస్క్ ఎప్పుడు తీసుకోవాలి? సో కొంతమంది ఏం చేస్తారంటే 2010, 2012, 2013, 2014 అంటే సిట్యుయేషన్ ఎలా ఉంటుందంటే రిస్క్ తీసుకోవడం కరెక్టే. రిస్క్ తీసుకోవడం కరెక్టే. నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలన్న ఆలోచన కూడా మంచిదే. ప్యాకేజ్ సరిపోవట్లేదు. కానీ రిస్క్ ఎప్పుడు తీసుకోవాలో అప్పుడు తీసుకోవాలి. అంతేగాని ఒక జాబ్‌లో జాయిన్ అయిపోయి హ్మ్. ఎలాగో ఆలోచించకుండా ఒక జాబ్‌లో జాయిన్ అయిపోయారు. ఆలోచించకుండా జాబ్‌లో జాయిన్ అయిపోయారు. దాంట్లో కెరియర్ కొంతవరకు బిల్డ్ చేసుకొని ముందుకెళ్ళిపోయారు. ముందుకెళ్ళిపోయిన తర్వాత నేను ఇప్పుడు రిస్క్ తీసుకుంటా. మీరు ఆలోచించాల్సిన విషయం అంటే మీ ఒక్కరి గురించే కాదు. ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. ఇలా చాలా ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. అయినా పర్లేదు నేను రిస్క్ తీసుకుంటా, అది చేస్తా అని చెప్పి ఉన్న కెరియర్‌ని కూడా పోగొట్టుకున్నాను. అండ్ ఒకరు స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ నా దగ్గరికొచ్చారు. సో, యాక్చువల్లీ తను గవర్నమెంట్ ఉద్యోగి. నాకు ఈ లైఫ్ నచ్చట్లేదు. నేను సాఫ్ట్‌వేర్ సైడ్ రావాలనుకున్నాను. లైఫ్ స్టైల్ నాకు ఇష్టం. సో, బేసిక్ ఏంటి అంటే సాఫ్ట్‌వేర్‌లో బాగుంటది. లైఫ్ స్టైల్ బాగుంటుంది. అంతా బాగుంది. బట్ సాఫ్ట్‌వేర్‌లో సెక్యూరిటీ అనేది ప్రైవేట్ ఉద్యోగం దేంట్లో కూడా ఉండదు. సో, అదైతే చాలా క్లారిటీ. ఈవెన్ దో మనం ఏదో సాఫ్ట్‌వేర్ కెరియర్ గురించి, సాఫ్ట్‌వేర్ కోర్సెస్ గురించి లేకపోతే వేరే కెరియర్ కౌన్సిలింగ్ గురించి చెప్తుండొచ్చు. బట్ రియాలిటీ దిస్ ఇస్ ద రియాలిటీ. అయితే గుర్తుపెట్టుకోండి. ఒక ఉద్యోగం అనేది ఎంత విలువైందంటే అంత విలువైంది. ఒకవేళ నాకు ఉద్యోగం విలువ లేదు. ఒకవేళ విలువ లేకపోతే నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో చూసుకో. బ్యాక్‌గ్రౌండ్ ఒకవేళ మంచిగుందనుకో, నీకు కెపాసిటీ ఉంది. ఒక 1 ఇయర్ నువ్వు వర్క్ చేయకపోయినా, 1 ఇయర్, 2 ఇయర్స్ వర్క్ చేయకపోయినా, నీకు ఫ్యామిలీ బిజినెస్ ఉంది. దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ ఫర్ యూ. దెన్ ఇట్ ఈస్ ఫైన్. బట్ ఇఫ్ యూ డోంట్ హావ్ ఎనీ బ్యాక్‌గ్రౌండ్, నేను ఇమ్మీడియేట్‌గా మొత్తం రిస్క్ తీసుకుంటానంటే మాత్రం కష్టం. సో, నేను అనుకోవచ్చు చాలామంది మీరు కూడా ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మీరు రిస్క్ తీసుకున్నారు కదా! మీకు వర్కౌట్ అయింది. నాకప్పుడు బాధ్యతలేమి లేవు. నేను రిస్క్ తీసుకున్నప్పుడు ఐ యామ్ నాట్ ఎ మ్యారీడ్. నేను మ్యారేజ్ అవ్వలేదు నాకప్పుడు. అండ్ అంటే నేను డబ్బులు తీసుకొనెళ్ళి మా పేరెంట్స్ గాని, ఫ్యామిలీకి గాని ఇచ్చే పరిస్థితి లేదు. సో, వాళ్ళు నన్ను చూసుకున్నారు. సో, అందుకని నేను రిస్క్ తీసుకోగలిగాను. రిస్క్ తీసుకున్న తర్వాత సో, సమ్‌వాట్ ఐ హావ్ సక్సీడ్ అండ్ ఐ యామ్ ఇన్ థిస్ పొజిషన్. సో, ఇదైతే క్లారిటీ. ఉద్యోగం ఎప్పుడు రిస్క్. అంటే నాన్ ఐటీ నుంచి ఐటీకి రావడానికి రిస్క్ తీసుకునేటప్పుడు అంటే ఇది రైట్‌గా రిస్క్ తీసుకోవడం కూడా మనం ఆలోచించి తీసుకోవడం అనేది ఫస్ట్ పాయింట్. అండ్ సిట్యుయేషన్ మారింది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్‌లో ఎలా ఉద్యోగాలు పోయాయంటే, ఏ విధంగా ఉద్యోగాలు పోయాయో మనం మాట్లాడుకుందాం. మార్చ్, ఏప్రిల్, మే జూన్. జూన్ నుంచి మళ్ళీ మెల్లగా కాల్స్ స్టార్ట్ అయ్యాయి. జూలైలో కొంచెం స్టార్ట్ అయ్యాయి. ఇంకొంచెం ఆగస్ట్‌లో పెరిగాయి. సెప్టెంబర్‌లో ఇంకా పెరిగాయి. సరే ఇప్పుడు ఇంకా పెరుగుతా ఉన్నాయి. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు కంపెనీస్ కూడా రీహైర్ చేసుకుంటా ఉన్నాయి. ఆల్రెడీ సేల్స్‌ఫోర్స్ గాని, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి టాప్ కంపెనీస్ కూడా జాబులు తీసేసిన వాళ్ళు రీహైర్ చేసుకున్నారు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. బట్ ఇక్కడ ఏంటి అంటే సిట్యుయేషన్స్ అక్కడే. అప్పుడు ఎలా ఉండేయంటే వన్ డే ఓవర్‌లాప్ జాబ్ తీసేసేవాళ్ళు. సో తర్వాత ఒక 500 ఇంటర్నెట్ బిల్ కోసం జాబ్ తీసేసేవాళ్ళు. ఆఫీస్ లేట్‌గొచ్చాను జాబ్ తీసేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అండ్ ఇలాంటి చిన్న చిన్న సిల్లీ రీజన్స్‌కి కొన్ని వందల వేల ఉద్యోగాలు పోయాయి. బికాస్ డ్యూ టు గ్లోబల్లీ రిసెషన్ హ్యాపెండ్ ఆన్ దట్ టైమ్. గ్లోబల్లీ చాలా ఈ రిసెషన్ ఆర్థిక మాంద్యం వచ్చి కంపెనీలు ఎంప్లాయీస్‌ని భరించే పరిస్థితుల్లో లేరు. ఆ టైంలో చాలా మందికి ఉద్యోగాలు పోయాయి. ఇంకా అదే ఆలోచించుకుంటూ అప్పుడు ఉద్యోగాలు పోయాయి కదా! అని చెప్పి చాలా మంది స్ట్రక్ అయి నా దగ్గరికొస్తా ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ అప్పుడు ఉద్యోగం పోయినందుకు అదేదో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నందుకు కాదు. ఇప్పుడు కెరియర్ గ్యాప్ వచ్చినందుకు పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది చాలా మందికి.